చేయండి, వ్రత దినమును ఏర్పరచండి. చదవమ్మా. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశపు జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చండి. ఇది మనిషి చెప్పే మాట కాదు, దేవుడైన ప్రభు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ. ఉపవాస దినము ప్రతిష్ట చేయండి అనే మాట. దీన్నే మరలా అదే అధ్యాయం, అదే గ్రంథం 2:12 ఏమంటాడంటే, అదే అధ్యాయం 2:12 ఏమంటాడంటే, చదవండి. ఇప్పుడైనను, హలో బ్రదర్స్, ఇన్ని సంవత్సరాలు మీరు ఉపవాసం చేయకపోతే కనీసం ఇప్పుడైనా ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది ఎవరి మాట? జోనాథన్ అయ్య గారి మాట కాదు, అరుణ్ పాల్ గారి యొక్క మాట కాదు, మన మిషన్ డైరెక్టర్ గారి యొక్క మాట కూడా కాదు. ఇది ఎవరిది మాట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఏంటది? ఇంతవరకు మీరు ఉపవాసం చేయకపోతే ఇప్పుడైనా సరే ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. మీ పక్కన ఉన్న వాళ్ళు చేయబట్టుకోండి, వాళ్ళ కళ్ళల్లో చూడండి. ఇప్పటి వరకు ఉపవాసం చేయకపోతే కనీసం ఇప్పుడైనా ఉపవాసం చేయండి చెప్పండి. బ్రదర్స్, మీరు కూడా పక్కన వాళ్ళు చేయబట్టుకొని వాళ్ళ కళ్ళల్లో సూటిగా చెప్పి చూసి, మీరు ఇంతవరకు ఉపవాసం చేయకపోతే ఇకనైనా ఇప్పుడైనా ఉపవాసం చేయండి. చెప్పట్లేదు ఎవరండి? చేయరా? మేము చెప్పింది మీరు. హలో, చేయరండి, చేయబట్టుకోండి. పక్కన ఉన్న వాళ్ళు చేయబట్టుకోండి. మీ వైపు చూడకపోతే కుదపండి, కుదిపి వాళ్ళ కళ్ళల్లో చూడండి. ఇంతవరకు మీరు ఉపవాసం చేయకపోతే ఇకనైనా ఇప్పుడైనా ఉపవాసం ఉండి దేవుని వద్దకు రండి అని చెప్పండి. ఓకే, చెప్తారా? చెప్పరా? ఎవరు స్పందించలేదు? హలో బ్రదర్స్, మీరు అందరూ చూస్తున్నారు కానీ చేయట్లేదు ఎవరు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి ఆ మాట. ఒకరితో ఒకరు చెప్పుకోవడం మంచిదే కదా. ఓకే, నేను తెలుగులోనే చెప్తున్నాను, అయినా మీరు కూడా చేయట్లేదు, తెలుగులో వాళ్ళు కూడా చేయట్లేదు కదా. ఇప్పటి వరకు చేయకపోతే కనీసం ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది ఎవరి మాట అంటే యెహోవా వాక్కు. అందరూ చెప్పండి, యెహోవా ప్రభు అయిన దేవుని వాక్కు ఇది. ఇది మనిషి, గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థనలు అనేవి ప్రవక్తలు, దైవ సేవకులు, సమస్త నాయకులు ఏర్పాటు చేసింది కాదు. ఉపవాస ప్రార్థన అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడే ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. చేస్తూ ఆయన ఏమన్నా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అన్నాడు. కనీసం ఇంతవరకు చేయకపోతే ఇప్పుడైనా చేసి నా దగ్గరికి రండి అన్నాడు. అని అంటే అర్థమేంటి? దేవుడు చెప్పిన మాటను నువ్వు చేయకపోతే ఆజ్ఞ అతిక్రమమే. పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఇవే పాపాలు కాదు. చెప్పిన మాట చేయకపోవటం, దేవుడు ఏది చెప్పాడో అది చేయకపోవటమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చేయమన్నది చేయకపోవటమే పాపం. ఉపవాసము చేయమని దేవుడే ఆజ్ఞాపించాడు. ఇంతవరకు చేయకపోతే ఇప్పుడే ఉపవాసం చేయండి, ఇప్పుడైనా చేసి తిరిగి నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తున్నా కానీ నీ ఉపవాసం చేయట్లేదంటే అర్థం ఏంటంటే దేవుని మాట అంటే నీకు లక్ష్యము లేదు అని అర్థం. సమూయేలు ఏమంటాడు? విస్తారమైన బలుల అర్పణ చేయడం కంటే సమీపించి ఆలకించడం, దేవుని మాట వినుట శ్రేష్టం.
ఏదేదో చేసావు, అంత చేసి ఎంత చేసావని చెప్పి ఉపవాసం చేయలేదంటే నీ విశ్వాస జీవితంలో ఏదో ఇంకా లోపం ఉందనే లెక్క. కాబట్టి ఇంతవరకు ఉపవాసం చేయని వారు ఇకనైనా ఉపవాసం చేయడానికి ఉపక్రమించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసం చేయకపోతే అది కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్లు లెక్క. అది కూడా పాపమే, ఆత్మ సంబంధమైన పాపం. అది ఉపవాసం చేయని వాడు దేవునికి విరోధంగా పాపం చేసినట్లు లెక్క, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో ఉపవాసం అనేది ఖచ్చితంగా ఒక భాగముగా ఉండాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. యవనస్తురాలు అంటే ఒక 20, 30, 20, 10 సంవత్సరాల లోపు వయసు ఆ అమ్మాయిది. అప్పటికే ఆవిడ ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. తన చెలికత్తెల చేత, పనికత్తెల చేత కూడా ఉపవాస ప్రార్థనలు చేపిస్తుంది. అంటే ఇంకా నాకు వయసు రాలేదు, అప్పుడే కాదు, వయసు అయిపోయిన తర్వాత చేస్తాను ఉపవాస ప్రార్థన అనటానికి లేదు. చిన్నపిల్లలు అప్పుడే ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. కాబట్టి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది అత్యవసరం. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మ నన్ను ప్రశ్నించింది కదా అమ్మాయి, ఏమని? మా అమ్మ నేను ఒక్క పూట తినకపోతేనే ఊరుకోదు, నువ్వేమో దేవుడు ఉపవాసం చేయకపోతే పాపం అని చెబుతున్నావు, నన్ను పస్తు ఉండమనే దేవుని ప్రేమ గొప్పదా? నన్ను ఒక్క పూట కూడా పస్తుంటానికి ఇష్టపడకుండా నా కడుపు నింపడానికి ఇష్టపడే మా అమ్మ ప్రేమ గొప్పదా? కాబట్టి మా అమ్మే గొప్ప నాకు అన్నట్టుగా నా దగ్గరికి వచ్చి మాట్లాడు. మీకు ఎలా అనిపిస్తుంది? భలే మాట్లాడింది అనిపిస్తుందా? చదువుకున్న అమ్మాయి కదా. అప్పుడు నేను ఒక ప్రశ్న వేసే అమ్మాయి, నీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? ఎప్పుడైనా బలహీనత కలిగినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు భోజనం చేయొద్దని చెప్పాడు అనుకుందాం. ఆ రోజే మీ ఇంటికి చుట్టాలు ఎవరో వచ్చారు, మీ అమ్మోళ్ళ అన్నయ్యో తమ్ముడో వచ్చారు. మరిదో బావొస్తే ఏ వంట చేయరు, ఆ రోజు కడుపులో నొప్పి, తలనొప్పి వస్తుంది. అన్నయ్య తమ్ముడు వస్తే ఏ నొప్పున అన్నీ పోతాయి. అంటే కావలసిన ఆహార పదార్థాలన్నీ రెడీ చేస్తారు కదా. మీ అమ్మ మంచి వాళ్ళ అన్నదమ్ములకి, అక్క చెల్లెల కోసం మంచి పలావ్ వండుకుంది, గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది, అందరికీ పెడుతుందిగా, నీకు మాత్రం పెడుతుందా? చెప్పండి, పెడుతుందా? ఎందుకని? డాక్టర్ నేను తినొద్దు అన్నాడు. నీ శరీరంలో ఏదో బలహీనత ఉంది కాబట్టి నువ్వు అది తిన్నావు అనుకోండి, ఏమవుతుంది? నీకున్న రోగం ఎక్కువ అవుతుంది. కాబట్టి వచ్చిన చుట్టాలందరికంటే మీ అమ్మకి నువ్వంటే బాగా ప్రేమే, కానీ వాళ్ళకి మంచి భోజనం పెడుతుంది, నిన్ను మాత్రం పస్తు పెడుతుందంటే అలా పస్తు పెట్టడంలో కూడా ఆమె ప్రేమ ఉన్నట్టే లెక్క, ఉన్నా కాదన్నా? అది నిజమేనండి. అలాగే దేవుడు కూడా ఉపవాసం ఉండమని చెప్పాడంటే మన మీద ప్రేమ లేక కాదు. ఆ రోజు మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే నిన్ను పస్తు పెట్టిందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది దేవునికి అని చెప్పాను. దేవుని స్తోత్రం. అందుకనే ఉపవాసం చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఉపవాస దినాన్ని అని చెప్పి ఆ అమ్మాయితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఉపవాస దినాన్ని ఏర్పరచడం అనేది దేవుని ఉద్దేశం. ఎందుకు ఈ ఉపవాసం ఏర్పరిచాడనేది మీతో చెప్తాను. ఆ తర్వాత ఉపవాసం ఎందుకు చేయాలో అది మీ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఉపవాసం చేసే విధానంలో మనం అనుసరించాల్సిన కొన్ని పద్ధతులేవో మనం నేర్చుకుందాం. ఇక నుంచి చేసే ప్రతి ఉపవాసం అర్థసహితంగా ఉండేలాగా చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక తల్లి తన బిడ్డను పస్తు పెట్టడం ఇష్టం ఉండదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బిడ్డని పస్తు పెడుతుంది. ఆ పస్తు ఉంచేటువంటి విధానంలో కూడా ఆ తల్లి ప్రేమే కనబడుతుంది. నేనేమంటానంటే బైబిల్ ప్రకారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారం దేవుని ప్రేమ ఎలాంటిది అని అంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి వాటిని
ఇవ్వాలనుకుంటున్నారు కదా. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలనుకుంటున్నారు కదా. మీ పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా. అంటే అర్థమేంటి? ఒక తల్లి తండ్రి తన బిడ్డలకు ఇవ్వాలనుకున్న వాటికంటే కూడా దేవుడంట తనను అడిగేటువంటి వారికి మంచి వాటిని ఇస్తాడు. మంచి వాటి అంటే మీ అమ్మ మీకు ఇచ్చిన వాటికంటే, మీ నాన్న మీకు ఇచ్చిన వాటికంటే మంచి వాటిని ఇచ్చేవాడు దేవుడు. చప్పటి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ యొక్క పరాకాష్ఠ ఎంతంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీ కొరకు అర్పిస్తాడు. అదే ఆయన ప్రేమ యొక్క విలువ. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది. 5వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఆయన ప్రేమ యొక్క పరాకాష్ఠ ఎంతంటే, మీ అమ్మని నిన్ను కన్న తల్లి నువ్వు పాపం చేసావనుకోండి నిన్ను చంపేస్తానంటది. కానీ యేసు ప్రభు నీ కొరకు చచ్చిపోయి నిన్ను బతికిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రుల కంటే మిన్నైనటువంటి ప్రేమ చూపిస్తాడు. అమ్మా నాన్న ఇచ్చిన వాటికంటే అధికమైన వాటిని ఇస్తాడు. అమ్మా నాన్న మీకు పెట్టిన మీ కడుపును తృప్తిపరిచిన దానికంటే శ్రేష్టమైన ఆహార పదార్థాలతో, తేనెతోనూ జున్నుతోనూ ఏది మంచిదనుకున్నా వాటన్నిటితో తృప్తిపరచగలడు. ఇన్ని చేసినా కానీ ఉపవాస దినాన్ని ప్రతిష్ట చెయ్యి అంటున్నాడు. ఉపవాస